హలో గాయ్స్, మేమైతే మార్నింగ్ ఒక ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కొన్ని గంటల ముందు అనుకొని అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అదొక ఫేమస్. అండ్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మీకు. అక్కడికి కొంత వేల మంది జనాలు అయితే వస్తూ ఉంటారు. అండ్ ఈ 1 వీక్ మాత్రమే అనమాట. అండ్ ఆ ప్లేస్ ఏంటో అక్కడికి వెళ్ళాక మీకు కంపల్సరీ చూపిస్తా. చలో అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం మొత్తం లొకేషన్. గాయస్, ఒకవేళ నైట్ పడుకుంటే మార్నింగ్ నిద్ర లేవలేమని అదే పనికి మార్నింగ్ వరకు మేల్కొని మరి ట్రిప్ కి అయితే వెళ్తున్నాం అనమాట. గాయస్, మా గ్యాంగ్ లో ఉన్నట్లు ప్రతి ఒక్క గ్యాంగ్ లో కూడా ఒక 2-3 మెంబర్స్ అయినా టీ లవర్స్ అయితే ఉంటారు. వీళ్ళకి వాటర్ లేకపోయినా 24/7 టీ అయితే ఉండాలి. గాయస్, ఇక్కడ మా గ్యాంగ్ లో మాత్రం ఇద్దరు బిస్కెట్ల కోసం కొట్లాడతారు అనమాట. ఇదిగోండి ఇలాగా. ఇక్కడ వీని ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందని సైలెంట్ ఉన్నాడు, లేకపోతే స్నాప్ల మీద స్నాప్లు పెట్టేస్తాడ. ఇక్కడ బిస్కెట్ వీనికి వచ్చిందని ఫుల్ ఖుషిలో ఉన్నాడు అనమాట. గాయస్, ఇక్కడ వెళ్లే దారిలో మనకు డ్యామ్ అయితే వస్తుంది. ఈ డ్యామ్ ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మార్నింగ్ వాతావరణం మాత్రం ఫుల్ కూల్ గా ఉంది. ఇక్కడ మనోడు డ్యామ్ దగ్గరకు వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, రిలాక్స్ అవుతున్నాడు. అసలు అర్థం కావట్లే. మన గ్యాంగ్ లో ఇంకోటి కూడా స్నాప్ పిక్చర్ ఉన్నాడనమాట. అది వీడే. అసలు ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? గైస్, ఇంకొక 10 minutes లో మనం అనుకున్న డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోతాం. గైస్, ఫైనలీ మనం అయితే శ్రీ గూగుడు కుల్లేశ్వరం ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. మార్నింగ్ ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది అనుకున్నాం, కానీ మా అదృష్టం కొద్దీ ఇక్కడ దర్శనానికి వెళ్లే క్యూ లైన్లు అయితే ఎవరు లేరు. గైస్, దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్. ఓకే, బాయ్ గైస్, సీ యు నెక్స్ట్ వీడియో.